26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒకప్పుడు ఏ సినిమాకి డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే కొన్నేళ్లుగా ఏ సినిమాకైనా డేట్స్ ఇస్తాననే పరిస్థితికి వచ్చేసారు. ఈ మధ్య ఈమె టైం ఏమంత బాగోలేదు, కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చూస్తుంటే రాబోయే ఏడాది పూజా హెగ్డే సెకండ్ ఇన్నింగ్స్ అద్దిరిపోయేలా ఉంది. మరి ఈమె కంబ్యాక్ ఎలా ఉండబోతోందో చూద్దామా? 2-3 ఏళ్ల కింది వరకు పూజా హెగ్డేకు తెలుగులో గోల్డెన్ టైం నడిచింది. హీరో ఎవరైనా, హీరోయిన్ మాత్రం ఈమెనే అన్నట్లుండేది పరిస్థితి. కానీ వరుస ఫ్లాప్లతో కెరీర్లో వెనకబడ్డారు పూజ. ప్రస్తుతం కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ సినిమాతో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ను పలకరిస్తున్నారు పూజా హెగ్డే. దీని తర్వాత వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. రవితేజతో కూడా ఓ సినిమాలో నటించే అవకాశం పూజాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈయన హసీబ్ గోలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో పూజా పేరు బాగా వినిపిస్తుంది. ఇది ఇంకా కన్ఫర్మ్ కాకుండానే లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలే వీళ్లది బాక్సులు బద్దలైపోయే జోడీ. గతంలో బన్నీ, పూజా నటించిన డీజే, అలా వైకుంఠపురంలో దుమ్ము దులిపేశాయి. మిగిలిన హీరోలకు ఎలా ఉన్నా అల్లు వారి అబ్బాయికి మాత్రం పూజ లక్కీ హీరోయినే. అందుకే లోకేష్ తో చేయబోయే AA23 కోసం ఈమెపై లుక్ టెస్ట్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే పూజ 2.0 మొదలైనట్లే. మొత్తానికి చూడాలిక ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోందో. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.